హలో వెల్కమ్ టు హెచ్ కెరియర్ అకాడమీ ఆఫ్ స్కిల్స్. నా పేరు ఆనంద్. ఈరోజు ఇప్పుడు మనం మన వర్డ్ప్రెస్ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఇన్స్టామోజో పేమెంట్ గేట్వేని ఎలా లింక్ చేయాలి అన్నది చూద్దాం. ఇన్స్టామోజో పేమెంట్ గేట్వేని మన వర్డ్ప్రెస్ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనం ఇన్స్టాల్ చేసిన WooCommerce ప్లగిన్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ముందుగా మనం మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్లో WooCommerce సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సో ఈ సెట్టింగ్స్లో మనం మెయిన్ చేంజ్ చేయవలసింది షిప్పింగ్ అండ్ పేమెంట్స్. ఇవే కాకుండా మనం ప్రొడక్ట్స్ అవి ఆల్రెడీ యాడ్ చేస్తాం. సో ముందుగా షిప్పింగ్ చేంజ్ చేద్దాం. సో షిప్పింగ్ అంటే మనం ప్రొడక్ట్స్ని కస్టమర్కి ఏ విధంగా షిప్ చేస్తాం, దానికి సంబంధించిన మెథడ్స్ ఏంటి అన్నది ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో చూడండి, మన WooCommerce ఇన్స్టాల్ చేసేటప్పుడు జోన్ ఆల్రెడీ ఇండియా అని ఉంది. సో దీన్ని ఎడిట్ చేయొచ్చు, లేదా కొత్తగా షిప్పింగ్ జోన్ యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇండియా జోన్ని ఎడిట్ చేద్దాం. సో జోన్ నేమ్ ఇండియా, జోన్ రీజన్స్ ఇండియా, షిప్పింగ్ మెథడ్స్ ఇక్కడ ప్రస్తుతం షిప్పింగ్ మెథడ్స్ ఏమి లేవు. సో యాడ్ షిప్పింగ్ మెథడ్ క్లిక్ చేయగానే షిప్పింగ్ మెథడ్లో మీరు రేట్ ఎలా ఫిక్స్ చేస్తారు, ఫ్లాట్ రేట్, ఫ్రీ షిప్పింగ్, లోకల్ పికప్, ఫ్లాట్. సో ఫ్లాట్ రేట్ అంటే మనం ఒక రేట్ సెట్ చేస్తాం, అన్ని ఐటమ్స్కి సేమ్ షిప్పింగ్ రేట్ అప్లై అవుతుంది. ఫ్రీ షిప్పింగ్ అంటే షిప్పింగ్కి మనం ఎక్స్ట్రా అమౌంట్ ఏం తీసుకుంటాం. సో నేను ఫ్లాట్ రేట్ తీసుకుంటున్నాను. యాడ్ షిప్పింగ్ మెథడ్ క్లిక్ చేసాం. సో ఈ ఫ్లాట్ రేట్ అన్నది మనం చార్జ్ చేయొచ్చు. సో షిప్పింగ్ మెథడ్స్ యాడ్ చేయొచ్చు, కావాలంటే ఇంకా వేరే. ఇవే కాకుండా మనం షిప్పింగ్ జోన్స్ ఇంకా యాడ్ చేస్తాం. మళ్ళీ షిప్పింగ్ జోన్స్ క్లిక్ చేయండి. సో ఇండియా షిప్పింగ్ మెథడ్ తయారు చేసాం. కావాలంటే యాడ్ షిప్పింగ్ జోన్ ఇంకోటి యాడ్ చేయొచ్చు. వేరే కంట్రీకి కానీ వేరే ఏదైనా యాడ్ చేస్తాం. చూడండి, ఇండియా డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్కి మనం వేరే షిప్పింగ్ మెథడ్ యాడ్ చేసుకోవచ్చు. సో జోన్ నేమ్ ఏపీ ఇండియా, యాడ్ షిప్పింగ్ మెథడ్. సో ఏపీలో అయితే ఫ్రీ షిప్పింగ్, యాడ్ షిప్పింగ్ మెథడ్. సో ఇలా డిఫరెంట్ షిప్పింగ్ జోన్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ పేమెంట్స్ సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం. సో పేమెంట్స్లో మన ఈ-కామర్స్ వెబ్సైట్ ఏ టైప్ ఆఫ్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నది మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు.
సో బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్ పేమెంట్స్, క్యాష్ ఆన్ డెలివరీ, పేపాల్ అని. సో క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంది. సో పేపాల్ మనం డిజేబుల్ చేసాం. చెక్ పేమెంట్స్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవి కూడా డిజేబుల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్స్టామోజోని వీటిలో యాడ్ చేయాలి. అయితే ఇన్స్టామోజోని యాడ్ చేయాలి అంటే మనం ముందుగా WooCommerceలో ఇన్స్టామోజో సంబంధించిన ప్లగిన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ప్లగిన్ ఇన్స్టాల్ చేయడానికి సో డాష్ బోర్డ్లో ప్లగిన్స్, యాడ్ న్యూ క్లిక్ చేసాం. సో ప్లగిన్స్లో ప్లగిన్ సెర్చ్ చేస్తాం. ప్లగిన్ ఫర్ ఇన్స్టామోజో. సో ఇక్కడ ఇన్స్టామోజో ఫర్ WooCommerce అన్న ప్లగిన్ ఉంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం అండ్ యాక్టివేట్ కూడా చేయండి. సో ప్లగిన్స్లో ఇన్స్టాల్ ప్లగిన్స్, క్లిక్ చేస్తే ఇన్స్టామోజో ఫర్ WooCommerce అన్నది యాక్టివేట్ అయి ఉంది. ఇందులో సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సో ఇన్స్టామోజో పేమెంట్స్లో సెట్టింగ్స్ ఎనేబుల్ అయి ఉంది. సో టైటిల్ ఇన్స్టామోజో, డిస్క్రిప్షన్ పే వయా ఇన్స్టామోజో బై డిఫాల్ట్ ఉంది సార్. ఇక్కడ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఈ రెండు ఇక్కడ సెట్ చేయాలి. సో క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అనేవి మనకి ఇన్స్టామోజో వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇన్స్టామోజో అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఏపీఐ ప్లగిన్స్ క్లిక్ చేయండి. ఇందులో కిందన చూస్తే మనం ఆల్రెడీ WooCommerce ఫర్ వర్డ్ప్రెస్ క్రెడెన్షియల్ క్రియేట్ చేసాం. అక్కడ జనరేట్ అయిన క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఈ రెండింటిని కాపీ పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను క్లయింట్ ఐడిని కాపీ చేశాను. వర్డ్ప్రెస్ సెట్టింగ్స్లో క్లయింట్ ఐడి పేస్ట్ చేయాలి. అలాగే ఇన్స్టామోజోలో క్లయింట్ సీక్రెట్ కాపీ చేసాం. WooCommerceలో క్లయింట్ సీక్రెట్ పేస్ట్ చేసాం. సో సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. సో ఇన్స్టామోజో పేమెంట్స్ ఇంటిగ్రేట్ చేసాం. మళ్ళీ చూడండి, ఫస్ట్ మనం షిప్పింగ్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. సో మనం ఆల్రెడీ 2 జోన్స్ క్రియేట్ చేసాం, ఇండియా అండ్ ఏపీ ఇండియా అని. అలాగే పేమెంట్స్ క్లిక్ చేస్తాం. సో పేమెంట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఇన్స్టామోజో రెండు ఎనేబుల్ అయి ఉన్నాయి. ఇన్స్టామోజోని
మేనేజ్ అని క్లిక్ చేస్తే సో మనం సెర్చ్ చేసిన క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఈ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఈ విధంగా ఇన్స్టామోజో పేమెంట్ గేట్వేని మన వర్డ్ప్రెస్ ఈ-కామర్స్ వెబ్సైట్తో ఇంటిగ్రేట్ చేసాం. సో ఫస్ట్ మనం వెబ్సైట్ విజిట్ చేద్దాం. విజిట్ సైట్ ఓపెన్ చేస్తే మన స్టోర్ కనిపిస్తుంది. ఇందులో ఒక ప్రోడక్ట్ యాడ్ చేద్దాం. యాడ్ టు బాస్కెట్. ఇప్పుడు వ్యూ బాస్కెట్. సో బాస్కెట్లో మనకి మొబైల్ కనిపిస్తుంది. సో 15,000 అప్డేట్స్, రేట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సబ్ టోటల్స్, షిప్పింగ్, ఫ్లాట్ రేట్ ఇవన్నీ కూడా. సో ప్రొసీడ్ టు చెక్అవుట్ క్లిక్ చేసాం. సో ఇక్కడ మనం బిల్లింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాం. ఇక్కడ చూస్తే క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఇన్స్టామోజో రెండు కనిపిస్తుంది. సో ఇన్స్టామోజో అని మనకు కనిపిస్తుంది. సో సెలెక్ట్ చేసాం పే వయా ఇన్స్టామోజో. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేసాం. సో చూడండి మన ఇన్స్టామోజో పేమెంట్ గేట్వే చూపిస్తుంది. ఇందులో మీరు యూపీఐ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా డిఫరెంట్ వేస్లో మనం పే చేయొచ్చు. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసి అంటే కస్టమర్ తన డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. దాని ప్రకారం మనకు పేమెంట్ రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇలా కస్టమర్ ఎవరైనా సరే పేమెంట్ పే చేయాలి అనుకుంటే ఇన్స్టామోజో నుంచి మనం పే చేయొచ్చు. Thank you friends, and this is Anand, and thank you for watching this video. Thank you.